ఎందుకు మతలబు అర్థం కాలే? రద్దు చేసిండ్రు. 25 లక్షల మెట్రిక్ టన్ ధాన్యం మేము ఇస్తే అప్పుడు సుమారు 1 కోటి మెట్రిక్ ధాన్యం ఉండే, కానీ 20 లక్షల మెట్రిక్ ధాన్యం ఖాళీ అయితే మళ్ళీ ధాన్యం వస్తుంది అనుకున్నాం. కానీ ప్రభుత్వం వెనువెంటనే 35 లక్షల మెట్రిక్ టన్ ధాన్యం టెండర్ పిల్లలు జరిగింది అధ్యక్ష. 30 లక్షల మెట్రిక్ టన్ ధాన్యం టెండర్ చేసింది అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ మాకున్న అనుమానాలు, ప్రజలకు ఉన్న అనుమానాలు మీకు చెప్పడం అధ్యక్ష. ఈ 30 లక్షల మెట్రిక్ టన్ ధాన్యం టెండర్ పిలిస్తే భారతదేశంలో వందల వేల మంది వచ్చే అవకాశం ఉంది అధ్యక్ష. కానీ కొంతమందికే రావాలని చెప్పి టెండర్ కండిషన్లు పెట్టేసి తెలంగాణలో ఎవరు రాకుండా, ఎవరు తెలంగాణ పార్టిసిపేట్ చేయకుండా కేవలం 4 మాత్రమే పార్టిసిపేట్ అయిందని చెప్తే అధ్యక్ష, నేను మీ ద్వారా ప్రభుత్వం అడుగుతున్నా, ఈ 4 కాంట్రాక్టర్లు ఎవరు బహిర్గతం చేయండి. ఆ 4 కాంట్రాక్టర్లు ఎంత కోడి చేసిందంటే మాకున్న ప్రకారము 2007 రూపాయలు పర్ క్వింటాలు కోడి చేశారు అధ్యక్ష. మీ ద్వారా సభ అందరికీ చెప్తున్నా, ఎందుకోసం టెండర్ పిలిచాం మనము? గోడౌన్లల్లా ఇక ఖాళీ చేయాలి, వెకేషన్ చేయాలి. కాబట్టి ఆ కాంట్రాక్టర్ అందులోకి వెళ్ళి మెటీరియల్ తీసుకెళ్ళి, ప్యాడీ తీసుకెళ్ళి వేరే దేశంలో ఎక్కడ అమ్ముకొని దాన్ని బియ్యం చేసుకో, కానీ మా గోడౌన్లో ఖాళీ కావాలని చెప్పేసి టెండర్ పిలిచాం అధ్యక్ష. దే హ్యావ్ టు వెకేట్ ద ప్యాడీ తీసుకుని ఎక్కడ రైట్ చేసుకొని. కానీ అధ్యక్ష టెండర్ పిలిచిండ్రు, 4 కంపెనీలు వచ్చిండ్రు, 90 రోజుల లోపల వాళ్ళు ఖాళీ చేయాలి, గోడౌన్లను ఖాళీ చేయాలి, రైస్ మిల్లను ఖాళీ చేయాలి వచ్చే పంట కోసం. కానీ ఇప్పటివరకు అధ్యక్ష ఆ కాంట్రాక్టర్ పోయి ప్యాడీ అడుగుతలేడు అధ్యక్ష, పైసలు ఇవ్వని అడుగుతున్నాడు అధ్యక్ష. ఇది ఎక్కడ న్యాయం అధ్యక్ష? 35 లక్షల మెట్రిక్ టన్ ధాన్యం చేస్తే ఇంతవరకు ఖజానాకు 35 కిలోలు కూడా ఇంతవరకు ఆ ప్యాడీని అందులోకెళ్ళి తీయలేదు అధ్యక్ష. 35 కిలోలు కూడా రైస్ మిల్లుకెళ్ళి ప్యాడీ అమ్మలే. కానీ మీరు ప్యాడీ ఇచ్చే అవసరం లేదు, 2007 కాదు 2023 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఇప్పుడు ఆ యొక్క రైస్ మిల్ ఇండస్ట్రీని బెదిరించే పరిస్థితి వచ్చింది. 2023 కడుతుండ్రు. అది కూడా ఎంత ఇప్పటికీ 30 లక్షల్లో కేవలము 7 లక్షల మెట్రిక్ ధాన్యం మాత్రమే డబ్బులు కట్టిర్రు ప్యాడీ నీళ్ళగాలి. మరి ఇప్పటికే 90 రోజులు అయింది, మళ్ళీ ఖరీఫ్ పంట వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడు ఈ ధాన్యం ఖాళీ అవుతుంది? ఎప్పుడు ఖజానాకు డబ్బులు వసూలు అవుతాయి? ఇంకెన్ని రోజులు వేడి చేయాల్సి వస్తుంది? దయచేసి నిన్నటిగా మనకు 90 రోజులు అయిపోయింది, మరి ఎక్స్టెన్షన్, మరి వచ్చే పంట ఎక్కడ పెట్టాలి? ఓటీపీలేంది, రైతులకు పేమెంట్ కాదు. ఆ కొనుగోలు కేంద్రం నుంచి పీపీసీ నుంచి డైరెక్ట్ రైస్ మిల్కి పోతే రైస్ మిల్ ఓటీపీ ఇస్తేనే పేమెంట్ జరుగుతుంది. మరి రైస్ మిల్ వారు తీసుకోకపోతే ఎక్కడ ఉంటుంది? కాబట్టి అధ్యక్ష, ఈ యొక్క 2007 నుంచి 2223 కడితే సుమారు 220 రూపాయలు ఒక్కొక్క క్వింటాల మీద 30 అంటే సుమారు 750 కోట్ల రూపాయలు ఏమైందో ఈ సభకు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది అధ్యక్ష. ఖజానా మరి ఖజానా కట్టుండి, గవర్నమెంట్ కట్టండి, అదే చెప్పండి, అదే చెప్పండి. అధ్యక్ష, నేను ఆ రికార్డు చెప్తున్నా అధ్యక్ష. 30 లక్షల టెండరు 90 రోజుల ఇంతవరకు 8 లక్షల మెట్రిక్ టన్ ధాన్యానికి మాత్రమే డబ్బులు వసూలు చేసిండ్రు. కానీ గోదాములలో ఉన్న 30 లక్షలలో ఒక్క 30 కిలోలు కూడా ఖాళీ కాలేదు. 90 రోజులు మాత్రమే గడువు ఉండే. గడువు పెంచుతారా? మరి ఆ గోడలు ఖాళీ అవుతాయా? ఖాళీ కాకపోతే ఖరీఫ్ ధాన్యాన్ని మీరు ఎక్కడ పెడతారు? అది సమానం చెప్పవచ్చు బాధ్యత. అధ్యక్ష, రెండో అధ్యక్ష, ప్రభుత్వం ప్రకటించింది పీడిఎస్ కానీ, పీడిఎస్ కాకుండా కాలేజీల కోసం కానీ సన్నబియ్యం టెండర్ వెళ్దామని చెప్పిన అధ్యక్ష. ఈ యాక్షన్ పెట్టేటప్పటికి మన దగ్గర 1,59,00,000 మెట్రిక్ 1,59,000 మెట్రిక్ టన్ సన్నబియ్యం మన దగ్గర ఉండే అధ్యక్ష రైస్ మిల్లల్లో. ఆ 1,59,000 మెట్రిక్ టన్ ధాన్యాన్ని పండించి మరాడిచ్చి ఆ సన్నబియ్యాన్ని గిట్ట మనం హాస్టల్కి ఇస్తే మ్యాక్సిమం 32 నుంచి 35 రూపాయలు, కానీ ఎక్కువ కాదు అధ్యక్ష. ఆ ధాన్యాన్ని ఆ 4 అమ్మేసిండ్రు. మళ్ళీ వాళ్ళతో టెండర్ పెడితే వాళ్ళ 56 రూపాయలు కొనాలి అధ్యక్ష. 57 రూపాయలతో మనం కొనాలి. ఇక్కడ గమ్మత్తైన విషయం చెప్పాను అధ్యక్ష, ఎవరైతే 4 రైసు ప్యాడీ కొంటున్నారో వాళ్ళకే ఈ సంస్థ వచ్చింది అధ్యక్ష. అంటే వాళ్ళకే మనం 2,000 రూపాయలకు అమ్మాలి, వాళ్ళ నుంచి 50 రూపాయలు కొనాలి. ఏంది అధ్యక్ష ఇది? ఎవరి సొమ్ము అధ్యక్ష ఇది? కాబట్టి దీన్ని ప్రభుత్వం క్లియర్గా సభకు చెప్పాల్సిన బాధ్యత అధ్యక్ష. ఈ టెండర్లో అయిన గోల్మాలు, తర్వాత సన్నబియ్యం సంబంధించింది
మరి ప్రభుత్వం ప్రకటించిన సన్న బియ్యం క్యాన్సిల్ చేస్తున్నారు. మరి ఇంతవరకు ఆర్డర్ రాలే.